అందరికీ నమస్కారం. నా పేరు కె పున్నారావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం తరఫున మాట్లాడుతున్నాను. గ్రామ పంచాయతీలలో 1993 నుండి ఉన్నటువంటి సిబ్బంది, వివిధ కేటగిరీలో ఉన్న సిబ్బంది అందరినీ మినిమం టైం స్కేల్ సిబ్బంది కింద నియమిస్తూ 2018 సంవత్సరంలో 142 జీవోని జారీ చేసి ఉన్నారు. కానీ అప్పటి నుండి 142 జీవో ద్వారా మినిమం టైం స్కేల్ సిబ్బందిగా నియమింపబడి ఉద్యోగాలు చేస్తూ జీతాలు లేకుండా అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ ఈ జీవిత కాలంలో అనేక మంది అనారోగ్యంతో చనిపోయి, కొంతమంది జీతాలు రావట్లేదని మానుకొని 680 మందిగా ఉన్నటువంటి మా గ్రామ పంచాయతీ ఉద్యోగులు ప్రస్తుతం 450 మందికి తగ్గిపోవడం కూడా జరిగింది. ఇలా ఈ క్రమంలో ప్రతిసారి కూడా జీతాల కోసం తిరిగి విసికి వేసారిన సందర్భంలో ప్రస్తుత తరుణంలో మన ఫైల్ గురించి, మన జీతాల గురించి అనేక శ్రమకొచ్చి మన నాయకులందరూ కూడా అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ మరి వచ్చిన సందర్భంలో ఉన్నత అధికారులు అనగా పంచాయతీరాజ్ శాఖ ఉన్నత అధికారులు జీవో నెంబర్ 805 ద్వారా జీతాలు తీసుకునే విధంగా 020 పద్దు కింద జీతాలు తీసుకునే విధంగా జీవోని జారీ చేసి ఉన్నారు. సదరు జీవోకు అనుబంధంగా సంబంధిత ఆర్థిక శాఖ వారు కూడా సరైన మార్గదర్శకాల ద్వారా జీతాలు ఏ విధంగా ఇబ్బంది లేకుండా ప్రతి నెల 1వ తారీఖున 020 పద్దు కింద తీసుకునేలాగున మరి మార్గదర్శకాలు కూడా జారీ చేసి ఉన్నారు. ఇది మొదలుకొని గ్రామ పంచాయతీ ఉద్యోగులు అందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతి ఒక్క నెల 1వ తారీఖున జీతాలు పొందే వెసులుబాటు కలిగింది. కాబట్టి ఈ యొక్క శుభ సందర్భాన్ని బట్టి ఈ జీతాలు జారీ కావడంలో సహకరించిన ఉన్నతాధికారులందరికీ మరియు ఇందుకోసం శ్రమించిన మన యూనియన్ నాయకులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదములు, కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వందనములు.